మీరు సరదాగా ఫోన్ ఆన్ చేయగానే ఒక లైవ్ స్ట్రీమ్ వీడియో కనపడింది అనుకోండి. ఏంటా అని ప్లే చేశారు. దాంట్లో ఒకడు ఒక పిల్లినో కుక్కనో తోక పట్టుకుని బండకేసి కొట్టి చంపుతున్నాడు. మీకేమనిపిస్తుంది? భయంగా అనిపిస్తుంది కదా. వెంటనే వీడియో స్టాప్ చేసి వేరే లైవ్ స్ట్రీమ్ వీడియో ప్లే చేశారు. అందులో ఒకడు ఒక 5 ఏళ్ల చిన్న పిల్లని కాళ్ళు చేతులు నరుకుతూ ఉంటే మీకేమనిపిస్తుంది? బాడీ అంతా షివరింగ్ వస్తుంది కదా. ఇలాంటి భయంకరమైన వేల లైవ్ స్ట్రీమ్లు ప్రపంచం యాక్సెప్ట్ చేయలేని వీడియోలు మాత్రమే కాదు, మన ఊహకి కూడా అంతని ఎన్నో దారుణాలు, ప్రపంచాన్ని నాశనం చేసే క్రిమినల్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా ఒక ప్లేస్ అడ్డాగా ఉంది. అక్కడ ఈ దారుణాలని చూడడానికి, వేరే వాళ్ళు చేస్తుంటే చూసి రాక్షసానందం పొందడానికి ఎందరో సైకోలు కోట్లల్లో డబ్బులిస్తూ ఉంటారు. వెంటనే వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ చేస్తారా? ఈ సైకోలని పట్టుకోమని చెప్తారా? మీరు మంచితనంతో వెళ్ళి చెప్పినా కానీ ఈ సైకోలను ఎవరూ పట్టుకోలేరు. వీళ్ళని పట్టుకోవడానికి టోటల్గా అమెరికన్ గవర్నమెంటే ట్రై చేసినా కానీ అస్సలవ్వలేదు. అది ఆ సైకోల గొప్పతనం కాదు, వాళ్ళు ఈ ఘోరాలు చేస్తున్న ప్లేస్ గొప్పతనం. ఆ ప్లేసే డార్క్ వెబ్. ఎస్, మీరు ఇందాక సరదాగా ఎంటర్ అయింది మనమందరం వాడే నార్మల్ ఇంటర్నెట్ ప్రపంచంలోకి కాదు, నరకం కంటే భయంకరంగా ఉండే డార్క్ వెబ్ ప్రపంచంలోకి. ఈ డార్క్ వెబ్ గురించి మీకు తెలియాలి అంటే మీకు ముందుగా సర్ఫేస్ వెబ్ గురించి, అలాగే డీప్ వెబ్ గురించి తెలియాలి. ఆ తర్వాతి డార్క్ వెబ్లో ఏముంటుంది, దీనిలో ఎన్ని అరాచకాలు జరుగుతాయి, వీళ్ళని గవర్నమెంట్ ఎందుకు పట్టుకోలేకపోతుంది, దీనిలో ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి, అసలు ఈ డార్క్ వెబ్ను ఎవరు కనిపెట్టారు, ఇలా ప్రతి విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఫోన్ మన చేతిలో పార్ట్గా మారితే ఇంటర్నెట్ మన మైండ్కి ఫీడింగ్ అయ్యింది. మనలో ప్రతి ఒక్కరూ కనీసం రోజుకొక్కసారైనా గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లను యూజ్ చేసే ఉంటారు. రోజులో కొన్ని గంటలు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లు డౌన్ అయితే తట్టుకోలేం. అంతగా ఇంటర్నెట్ మన జీవితాల్లో పార్ట్ అయ్యింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈజీగా కమ్యూనికేట్ అవ్వడం, అమెరికాలో తయారైన వస్తువైనా అమలాపురానికి తెప్పించగలుగుతున్నామంటే అది ఇంటర్నెట్ వల్లనే. కొన్ని కోట్ల ఉద్యోగాలు, కొన్ని వేల కంపెనీలు పూర్తిగా డిపెండ్ అయ్యింది ఈ ఇంటర్నెట్ మీదనే. గూగుల్లో ప్రతి నిమిషానికి సుమారుగా 38 లక్షల చర్చలు జరుగుతున్నాయి. ఒక నిమిషానికి యూట్యూబ్లో 500 గంటల సమయం ఉంటే వీడియో అప్లోడ్ అవుతున్నాయి. డైలీ 47 బిలియన్ జనాలు సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఆలోచిస్తే జస్ట్ ఒక్క రోజులో ఇంటర్నెట్లో అప్లోడ్ అయ్యే కంటెంట్ని చూడడానికి మన జీవితాంతం కూర్చొని చూసినా కూడా సరిపోదు. అన్ని వేల కోట్ల డేటా ఇంటర్నెట్లో అప్లోడ్ అవుతూ ఉంది. మనం ఇవన్నీ చూసి ఇంటర్నెట్ ఎంత పెద్దదో, ఇంటర్నెట్లో ఎంత సమాచారం ఉందో అనుకుంటాం. కానీ ఇదంతా టోటల్ ఇంటర్నెట్లో జస్ట్ 4% మాత్రమే. మరి మిగతా 96%? దీని గురించి కామన్ పీపుల్ ఎవరికి అంతగా తెలీదు. దీని గురించి తెలియాలి అంటే ముందుగా ఇంటర్నెట్లో ఎన్ని భాగాలుంటాయో తెలియాలి. వాటి నేమ్స్ను చూస్తే, ఒకటి సర్ఫేస్ వెబ్, ఇది మనం డైలీ వాడే ఇంటర్నెట్, ఇది అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఇంకోటి డీప్ వెబ్, ఇది అందరికీ యాక్సెస్లో ఉండదు, దీనికి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ తెలిసిన వాళ్ళు మాత్రమే వాడగలరు. మూడవది డార్క్ వెబ్, ఇది నరకం కంటే ఘోరంగా ఉంటుంది. దీన్ని నేరస్తులు, సైకోలు, ప్రపంచాన్ని నాశనం చేయాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ ప్రపంచం తమని గుర్తించకుండా, పట్టుకోకుండా ఉండడానికి వాడతారు. మీకు అర్థం కావడానికి ఈ ఇంటర్నెట్ పార్ట్స్ను సింపుల్గా చెప్పడానికి ఇంటర్నెట్ను ఒక ఐస్బర్గ్తో పోల్చి చెప్తున్నాను. ఇక్కడ టోటల్ ఇంటర్నెట్ను ఒక ఐస్బర్గ్ అనుకుంటే, ఐస్బర్గ్లో మనకి కనిపించే పార్ట్ చాలా చిన్నగా ఉంటుంది. అది సర్ఫేస్ వెబ్. ఎక్కువ పార్ట్ నీటి కింద ఉంటుంది, అది మనకి కనపడదు. అది డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్. సర్ఫేస్ వెబ్ గురించి మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు డీప్ వెబ్లో ఏముంటుందో చూసి ఆ తర్వాత డార్క్ వెబ్ ఘోరాలను తెలుసుకుందాం. డీప్ వెబ్, మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఫేస్బుక్లోనూ, ఇన్స్టాగ్రామ్లోనూ ప్రొఫైల్ చూసి తెలుసుకోవచ్చు. కానీ
అతని బ్యాంక్ డీటెయిల్స్ కానీ అతని జీమెయిల్ లోపల మెయిల్స్ గురించి కానీ మనం తెలుసుకోలేం. ఎందుకంటే వాటికి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇలా పాస్వర్డ్ ప్రొటెక్షన్తో ఉండే డేటా అంతా కూడా ఈ డీప్ వెబ్లో ఉంటుంది. ఉదాహరణకి ఆన్లైన్ బ్యాంకింగ్లో జరిగే అన్ని ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, గవర్నమెంట్కి సంబంధించిన డేటాబేస్, మెడికల్ సైంటిఫిక్ డేటా, స్కూల్ కాలేజెస్ యూనివర్సిటీస్కి సంబంధించిన డేటాబేస్, అలాగే మన ఈమెయిల్లో ఉండే మెయిల్స్, క్లౌడ్ సర్వీసెస్, యూట్యూబ్లోని ప్రైవేట్ వీడియోలు, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ప్రీమియం మెంబర్షిప్ డేటా, ఇలాంటివన్నీ కూడా ఈ డీప్ వెబ్లో ఉంటాయి. పాస్వర్డ్ తెలియకుండా, పర్మిషన్ లేకుండా మనం ఈ వెబ్సైట్లో ఉన్న డేటాను యాక్సెస్ చేయడం కష్టం. గవర్నమెంట్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేట్ చేయడానికి ఈ డీప్ యాప్ని యూజ్ చేస్తారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రైవేట్ నెట్వర్క్స్ యూజ్ చేసి వాళ్ళ ప్లాన్స్ని డిస్కస్ చేస్తారు. కాంట్రాక్ట్స్, లీగల్ డాక్యుమెంట్స్, ఇంటర్నల్ రిపోర్ట్స్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కొన్ని టెరాబైట్స్ ఆఫ్ డేటాని డీప్ వెబ్లోనే స్టోర్ చేస్తారు. 2013లో ఎడ్వర్డ్ స్నోడెన్ అనే అతను అమెరికాకి సంబంధించిన కొన్ని వేల సీక్రెట్ డాక్యుమెంట్స్ ను ఈ డీప్ వెబ్ ను యాక్సెస్ చేసే లీక్ చేశాడు. ఆ డాక్యుమెంట్స్ లో గవర్నమెంట్ తన ఓన్ సిటిజన్స్ యొక్క కాల్స్, ఈమెయిల్స్ అండ్ ప్రైవేట్ కన్వర్సేషన్స్ ని ఎలా వింటుందో లీక్ చేశాడు. అది కూడా మనమందరం యాక్సెస్ చేయగలిగే సర్ఫేస్ వెబ్ లో 2018లో 1.1 బిలియన్ పీపుల్ యొక్క ఆధార్ ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అయిపోయింది. ఆ డేటా యాక్సెస్ ను అడిగిన వాళ్ళందరికీ జస్ట్ 500 రూపాయలకి అమ్మేసుకున్నారు. అది కూడా డార్క్ వెబ్లో. ఈ ఇన్ఫర్మేషన్ను డార్క్ వెబ్లో లీక్ చేయడం ఎంత భయంకరం అంటే, మీ ఇంటికి మీకు తెలియకుండానే డ్రగ్స్ రావచ్చు, మీ ఇంట్లో గన్స్ ఉన్నాయి అని ప్రచారం జరగవచ్చు, అసలు మీకు తెలియకుండానే మిమ్మల్ని టెర్రరిస్టులు అని మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి కూడా రావచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ మీ డేటా ఉంది డార్క్ వెబ్లో. ఇక్కడ నుంచి అసలు ఈ డార్క్ వెబ్ అంటే ఏంటో చెప్పుకుందాం. అలాగే డార్క్ వెబ్లో వాడే వెబ్సైట్ నేమ్స్ ఎలా ఉంటాయో కూడా చూద్దాం. డార్క్ వెబ్ క్రిమినల్ యాక్టివిటీస్ చేసేవారికి, నేరస్తులకు ఈ డార్క్ వెబ్ ఒక స్వర్గం లాంటిది. దీని లోపలికి వెళ్లే కొద్దీ భయంకరమైన విషయాలు చాలా ఉంటాయి. దీనిని మనం నార్మల్గా ఉపయోగించే గూగుల్ ఫైర్ ఫాక్స్, బిగ్ లాంటి వాటి ద్వారా యాక్సెస్ చేయలేము. డార్క్ వెబ్ కోసం సపరేట్గా టార్ అనే బ్రౌజర్ ఉండాలి. ఇది ఒక ఆనియన్ షేప్లో ఉంటుంది. ఇక్కడ ఆనియన్ అంటే ఉల్లిపాయ ఎందుకు వచ్చిందంటే, ఉల్లిపాయ మీద చాలా లేయర్స్ ఉంటాయి కదా. అలా ఈ టార్ని ఉపయోగించేది డార్క్ వెబ్లో ఉండే ఏ విషయం కూడా బయటపడకుండా వివిధ లేయర్స్లో ఎన్క్రిప్ట్ చేయబడి ఉంటుంది అని ఈ టార్కి ఈ ఐకాన్ను పెట్టారు. జనరల్గా మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఆ సెర్చ్ రిక్వెస్ట్ ఏ లొకేషన్ నుండి వచ్చింది, ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, డివైస్ ఏంటి లాంటి డీటెయిల్స్ అన్ని కూడా మన ఐపీ అడ్రస్ ద్వారా తెలుస్తాయి. కానీ ఈ టార్లో దేని గురించైనా సెర్చ్ చేసినప్పుడు ఆ సెర్చ్ ఎవరు చేశారు, వాళ్ళ ఐపీ అడ్రస్ ఏంటో ఎవరు కూడా ట్రేస్ చేయలేరు. ఈవెన్ గవర్నమెంట్కి కూడా అది వల్ల కాదు. ఎందుకంటే ఈ టార్ సాఫ్ట్వేర్ అనేది మన ఐపీ అడ్రస్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ టార్ బ్రౌజర్లో ఏదైనా సెర్చ్ చేశారనుకోండి, అప్పుడు అది మన ఐపీ అడ్రస్ని మార్చేసి ఎక్కడో ఉన్న రష్యా, నార్త్ కొరియాలో ఉన్న ఐపీ అడ్రస్ చూపిస్తుంది. మళ్ళీ కొంతసేపటికి ఆ అడ్రస్ని మార్చేసి అమెరికా, మలేషియా అని చూపిస్తుంది. అందుకే ఈ డార్క్ వెబ్ను ఉపయోగించే వాళ్ళ ఐడెంటిటీ బయటపడదు. ఈ ఐడెంటిటీ బయటపడకపోవడం వల్లనే మీకు తెలిసిన వాళ్ళు ఈ డార్క్ వెబ్ను యూజ్ చేస్తున్నా కానీ మీరు అస్సలు తెలుసుకోలేరు. అంతేకాదు, ఒకరు ఎవరికైనా ఒక మెసేజ్ పంపినా ఆ మెసేజ్ ఏంటి అనేది కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ మెసేజ్ మల్టిపుల్ లేయర్స్లో ఎన్క్రిప్ట్ చేయబడి ఉంటుంది. ఇలా ఎవరికి దొరకకుండా ఇన్ని ఘోరాలు ఈ డార్క్ వెబ్లో చేస్తున్నారు కదా. మేబీ దీనిని క్రిమినల్సే కనిపెట్టారు అని అనుకుంటే పొరపాటే. దీనిని అమెరికా గవర్నమెంట్కి సంబంధించిన యుఎస్ నావల్ రీసెర్చ్ లాబొరేటరీ ల్యాబ్ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసర్లు ఇంటర్నెట్ ద్వారా ఒకరితో మరొకరు కమ్యూనికేట్ చేసుకుంటున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని ఎవరు ట్రేస్ చేయకుండా ఉండడానికి ఈ టార్ను డెవలప్ చేశారు. అంటే ఈ టార్ బ్రౌజర్ అనేది మంచి కోసమే కనిపెట్టబడింది. కానీ దానివల్ల ఇప్పుడు మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఈ టార్ అనేది డార్క్ వెబ్లోకి వెళ్ళడానికి ఒక ఎంట్రీగా మారింది. ఈ టార్ ద్వారా డార్క్ వెబ్లోకి వెళ్తే అక్కడ జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి మన ఊహకు కూడా అందదు. మనం నార్మల్గా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి షాపింగ్ వెబ్సైట్లో ఎంత ఈజీగా షాపింగ్ చేసుకుంటున్నామో అలా ఈ డార్క్ వెబ్లో గన్స్ నుండి రాకెట్ లాంచర్స్ వరకు, ఫేక్ సర్టిఫికెట్ల నుండి ఫేక్ కరెన్సీ వరకు, డ్రగ్స్ నుంచి హ్యూమన్ ఆర్గాన్స్ ను అమ్మడం వరకు ప్రతి ఇల్లీగల్ యాక్టివిటీ కూడా
ఈ డార్క్ వెబ్లోనే జరుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా సైకో కిల్లింగ్ కూడా ఇందులో లైవ్ పెట్టి మరీ చేస్తారు. హ్యాకర్లు వాళ్ళు హ్యాక్ చేసిన సెన్సిటివ్ డేటాని కూడా ఈ డార్క్ వెబ్లో అమ్మేస్తారు. ఆ సెన్సిటివ్ డేటాలో ఒక అమ్మాయి న్యూడ్ వీడియో ఉండొచ్చు, ఒక కోటీశ్వరుడు బ్యాంక్ డీటెయిల్స్ ఉండొచ్చు, లేదా ఇందాక చెప్పినట్టు కోట్ల మంది ఆధార్ డేటా ఉండొచ్చు. ఈ డార్క్ వెబ్ లో జరిగే ఏ ట్రాన్సాక్షన్ కూడా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లాంటి వాటితో జరగదు. ఎందుకంటే వాటిని ట్రేస్ చేసే అవకాశాలుంటాయి. అందుకే ట్రేస్ చేయడానికి అస్సలు వీలు కాని బిట్ కాయిన్ లాంటి వాటిని ఈ డార్క్ వెబ్ లో యూజ్ చేస్తారు. అందుకే గవర్నమెంట్ కూడా ఈ డార్క్ వెబ్ లో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేయలేకపోతోంది. అతి కష్టం మీద కొన్ని వెబ్సైట్స్ ని బ్యాన్ చేసినా కానీ చిన్న చిన్న మార్పులతో మళ్ళీ కొత్త వెబ్సైట్స్ ని క్రియేట్ చేస్తున్నారు. మళ్ళీ అవే ఇల్లీగల్ యాక్టివిటీస్ ని రన్ చేస్తున్నారు. మనం జనరల్ గా యూజ్ చేసే వెబ్సైట్స్ లోకి చివర్లో .com, .org లాంటివి ఉన్నట్టు ఈ డార్క్ వెబ్ లో ఉండే వెబ్సైట్స్ అన్నిటికీ కూడా .onion అని ఉంటుంది. ఈ డార్క్ వెబ్ లో ఉన్న ఈ వెబ్సైట్స్ లిస్ట్ 65,000కు పైగానే ఉన్నాయంట. అలా అని ఈ డార్క్ వెబ్ ను వాడే ప్రతి ఒక్కరూ కూడా దీనిని చెడు కోసమే యూజ్ చేయరు. దీనికి మంచి కోసం కూడా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. నార్త్ కొరియా అంటే దేశాల్లో ప్రజలకి జరిగే అన్యాయాలను, కొన్ని దేశాల్లో ప్రజల ఫోన్ ట్యాపింగ్ చేసే గవర్నమెంట్ మోసాలను బయటపెట్టడానికి ఈ డార్క్ వెబ్ ను యూజ్ చేస్తారు. వీళ్ళు చేసేది మంచి పనైనా కానీ ఇలాంటి సీక్రెట్స్ బయటపెట్టడం వల్ల వీళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంటుంది కనుక వాళ్ళ ఐడెంటిటీ బయటపడకుండా ఈ డార్క్ వెబ్ ని యూజ్ చేస్తారు. అలాగే సీక్రెట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి కొంతమంది జర్నలిస్టులు, కొన్ని ఏజెన్సీలు కూడా ఈ డార్క్ వెబ్ ని యూజ్ చేస్తాయి. ఇదే కాకుండా కొన్ని దేశాల్లో కొన్ని వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ బ్యాన్ అయి ఉంటాయి. లైక్ చైనాలో యూట్యూబ్, గూగుల్ లాంటివి బ్యాన్ అయినట్టు. అలాంటి వాటిని చైనా వాళ్ళు యాక్సెస్ చేయాలి అంటే వాళ్ళు ఈ టార్ లాంటి వెబ్సైట్స్ ని యూజ్ చేస్తారు. అలా ఈ వెబ్సైట్స్ ని రోజుకి 25 లక్షల మంది వాడుతూ ఉంటారంట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, డాక్యులైట్ ని యాక్సెస్ చేయాలంటే టార్ బ్రౌజర్ వల్ల మాత్రమే అవుతుందేమో అని. కానీ అది నిజం కాదు. ఇక్కడ టార్ ఒక బ్రౌజర్ మాత్రమే. ఇప్పుడు మనం సర్ఫేస్ వెబ్ ని గూగుల్ నుంచి, బింగ్ నుంచి, ఫైర్ ఫాక్స్ నుంచి ఇలా రకరకాల బ్రౌజర్స్ నుంచి ఎలా యాక్సెస్ చేయగలుగుతున్నామో అలానే టార్ బ్రౌజర్ కూడా డార్క్ వెబ్ లోకి ఎంటర్ అవ్వడానికి ఆల్టర్నేటివ్ మాత్రమే. ఇప్పటికిప్పుడు టార్ బ్రౌజర్ ను బ్యాన్ చేసినా కానీ డార్క్ వెబ్ ని యాక్సెస్ చేయడానికి ఇలాంటి బ్రౌజర్లు ఎన్నో పుట్టుకొస్తాయి. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఈ డార్క్ వెబ్ లో ఏం చేసినా గానీ ఏం కనిపెట్టలేరు కదా, సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని. కానీ అలా చేయడం మీకే రిస్క్. ఎందుకంటే ఈ డార్క్ వెబ్ ప్రపంచంలో లక్షల మంది హ్యాకర్లు ఉంటారు. వన్స్ మీరు ఈ డార్క్ వెబ్ లోకి ఎంటర్ అయితే మీ డేటా హ్యాక్ చేసి మీ పేరు మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి మిమ్మల్ని డేంజర్ జోన్లో కూర్చోబెట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అసలు ఈ డార్క్ వెబ్ ఎలా ఉంటుందో చూడాలని ఇంట్రెస్ట్ కొద్దీ ఎంటర్ అయిన వాళ్ళ ఫోన్స్, ల్యాప్టాప్స్ హ్యాక్ అయి వాళ్ళ కెమెరాస్ ని హ్యాకర్స్ యాక్సెస్ చేసి వాళ్ళని బెదిరించిన సిచ్యువేషన్స్ కూడా ఎన్నో ఉన్నాయి. సో ఈ డార్క్ వెబ్ కి, ఈ టార్ బ్రౌజర్ కి మీరెంత దూరంలో ఉంటే అంత మంచిది. మరి ఈ డార్క్ వెబ్ గురించి ఎందుకు చెప్తున్నారు అని మీరు అడిగితే దానికి నా సమాధానం, ఈ ప్రపంచంలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. ఇంకా చెప్పాలంటే మనకి తెలియని చెడ్డ ప్రపంచమే ఇంకోటి ఉంది. దానికి ఎడ్యుకేషనల్ పర్పస్ లో జస్ట్ తెలుసుకోవడం వరకు మాత్రమే చేయాలి తప్ప వాటిని యాక్సెస్ చేసి డేంజర్లో పడకూడదు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. మీకు ఈ డార్క్ వెబ్ గురించి మేం రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.